14th క్వశ్చన్ 41 క్వశ్చన్ చూడండి. ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ -5, దెన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్. దాని మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంది? -5 ఉన్నది. మ్యాగ్నిఫికేషన్ -5 ఉన్నది. మ్యాగ్నిఫికేషన్ -5 ఉండడం జరిగింది. -5 రావడం జరుగుతుంది. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఆబ్జెక్ట్ మనం ఎట్లా తీసుకుందాం? ఇది మ్యాగ్నిఫికేషన్ -5లో ఉందంటే ఏ విధంగా ఉంది? అది పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది. 5 అని అంటే 5 అనేది వాల్యూ, ఓకేనా. నెగటివ్ అనేది అది ఇన్వర్టెడ్ వచ్చిందనే మీనింగ్ చూపెడుతుంది మనకు. సో 5 అనేది ఏంటి? దాని వాల్యూ. సో చాలా పెద్దగా ఉంది, చాలా పెద్ద ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. 1 ఉంది అని అంటేనేమో అంతే సైజు ఉన్నట్టు, 1 కంటే ఎక్కువ వాల్యూ వస్తే పెద్దగా ఉందంటూ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది. పెద్దదైన ఇమేజ్ అనేది ఫామ్ అవడం జరిగింది. పెద్దదైన ఇమేజ్ అనేది ఫామ్ అయింది. పెద్ద ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది చెప్పండి? బిట్వీన్ ఎఫ్ అండ్ పి మధ్యలో ఉన్నప్పుడా? బిట్వీన్ ఎఫ్ అండ్ సి మధ్యలో ఉన్నప్పుడా? ఫోకస్ దగ్గర ఉన్నప్పుడా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ వైట్ సెంటర్ ఆఫ్ స్పియర్ దగ్గర ఉన్నప్పుడా? ఎప్పుడు వస్తుందో చెప్పండి? మనకు పెద్ద ఇమేజ్ రావాలి, పెద్ద ఇమేజ్ రావాలి. సో సెంటర్ ఆఫ్ స్పియర్ దగ్గర ఉంటే ఏమవుతుంది? అంతే సైజులో ఉన్న ఇమేజ్ వస్తుంది. కాబట్టి ఈ ఆన్సర్ కాదు. ఫోకస్ దగ్గర ఉంటే ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది. ఫోకస్ దగ్గర ఉంటే ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది. కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఇమేజ్ గురించి మనము చర్చలోనికి తీసుకోము. కాబట్టి బిట్వీన్ ఎక్కడ తీసుకుందాము? బిట్వీన్ ఎఫ్ అండ్ సి మధ్యలో ఉంటే, ఎఫ్కి సి మధ్యలో కనుక ఉన్నట్టయితే ఇమేజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఆబ్జెక్ట్ కనుక ఎఫ్ అండ్ సి మధ్యలో కనుక ఉంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బయట వస్తుంది మరియు కొంచెం పెద్ద ఇమేజ్ రావడం జరుగుతుంది. కాబట్టి మనకు సరి అయిన ఆన్సర్ ఏది తీసుకుందాము? బిట్వీన్ ఎఫ్ అండ్ సి. బిట్వీన్ ఎఫ్ అండ్ పి మధ్యలో కూడా మనకు వస్తుంది, ఇమేజ్ వస్తుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది. కానీ మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉండదు. మ్యాగ్నిఫికేషన్ ఎట్లా ఉంటుంది? పాజిటివ్ రావడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 42 క్వశ్చన్ చూడండి. ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ విచ్ మిర్రర్ ఈజ్ పాజిటివ్? ఏ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్గా ఉంటుంది? ఏ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్గా ఉండడం జరుగుతుంది? కాన్వెక్స్ మిర్రరా, ప్లేన్ మిర్రరా, కాన్కేవ్ మిర్రరా, ఆలా? అంటే పాజిటివ్ అనేది ఏ సందర్భంలోనైనా రావచ్చు. మనకు ఒక కాన్కేవ్ మిర్రర్ ఉందనుకోండి, ఒక సందర్భంలో పాజిటివ్ వస్తుంది. సో ప్లేన్ మిర్రర్కి పాజిటివ్ ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్కి పాజిటివ్ ఉంటుంది. కాబట్టి మనము ఆల్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఏ ఆప్షన్ తీసుకోవాలి? ఆల్ అనే ఆప్షన్ మనము తీసుకోవాలి. సో మనకు వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఇచ్చే ఏ మిర్రర్కైనా కూడా మ్యాగ్నిఫికేషన్ అనేది పాజిటివ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ అంటే ఎరెక్టెడ్ ఇమేజ్ రావాలి, ఎరెక్టెడ్ ఇమేజ్ అనేది మనకు రావాలి. సో కాబట్టి అది మనకు ఏంటిది? ఇది పాజిటివ్ వస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ మరియు ప్లేన్ మిర్రర్లకి ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్ వస్తుంది. సో ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది కాబట్టి వీటికి పాజిటివ్ ఉంటుంది. కానీ కాన్కేవ్ మిర్రర్కి మాత్రం ఒక సందర్భంలో వస్తుంది. ఏ సందర్భంలో వస్తుంది? పి మరియు ఎఫ్ల మధ్యలో ఉంచినప్పుడు వస్తుంది. పి మరియు ఎఫ్ల మధ్యలో ఉంచినప్పుడు వస్తుంది. నేను ఇట్లా మీకు చెప్తా ఉంటే ఇదంతా గాలిలో చెప్పినట్టు అనిపిస్తుంది కదా. సో కానీ మీకు ఈ ఫిగర్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫిగర్ని గుర్తుపెట్టుకోవాలి? సో మనకు దిస్ ఈజ్ ద వాట్ విచ్ మిర్రర్? సో కాన్కేవ్ మిర్రర్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఏ ప్లేస్లలో పెడుతున్నాము? ఈ ఎఫ్ అనుకోండి, ఇది సి అనుకోండి, దిస్ ఈజ్ వాట్ పోల్. ఎక్కడెక్కడ పెడతారు? ఒకటి ఇన్ఫినిటీ దగ్గర పెడతాము, ఫస్ట్ పొజిషన్ ఇది. ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు దాని ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ తెలవాలి. అవుట్ సైడ్ ఆఫ్ సి దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ తెలవాలి. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ సి దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ తెలవాలి. సికి ఎఫ్కి మధ్యలో పెట్టినప్పుడు దాని యొక్క ఇమేజ్ క్యారెక్టరిస్టిక్ తెలవాలి. ఎఫ్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ తెలవాలి. పీకి మరియు ఎఫ్కి మధ్యలో పెట్టినప్పుడు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ తెలవాలి. ఈ 6 పాయింట్స్ మనకు ఖచ్చితంగా మైండ్ లోపల కళ్ళు మూసుకున్నా కూడా మనకి ఈ విషయం తెలిస్తేనే నేను చెప్పిన క్వశ్చన్లన్నిటికీ ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ప్రతి క్వశ్చన్కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకోండి, అదంతా లెంతీ ప్రాసెస్ అవుతుంది. అందుకే ముందులో చెప్పిన క్వశ్చన్స్లో ఒక దగ్గర ఇదంతా కూడా దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాను ముందు చెప్పిన క్వశ్చన్లలో. కాబట్టి ఇప్పుడు జస్ట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ వన్, ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ విచ్ మిర్రర్ ఈజ్ నెగటివ్?
నెగటివ్కు ఏ మిర్రర్కి నెగటివ్ వచ్చే అవకాశం ఉంది? ప్లేన్ మిర్రర్కి ఆల్వేజ్ పాజిటివ్, కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేజ్ పాజిటివ్, కాన్కేవ్ మిర్రర్కి పాజిటివ్ ఉంటుంది మరియు నెగటివ్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏదవుతుంది చెప్పండి? 16th క్వశ్చన్కి ఆన్సర్ ఏదవుతుంది చెప్పండి? సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెగటివ్ రావాలంటే దీనికి మాత్రమే రావడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పటి కాన్కేవ్ మిర్రర్కి ఎప్పుడు నెగటివ్ ఉంటుంది, కానీ ఒక్క సందర్భంలో మాత్రమే పాజిటివ్ ఉంటుంది. వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్, పీకి ఎఫ్కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ కేసెస్ నెగటివ్ ఉండడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్. లెట్ వి సీ 44th క్వశ్చన్. What is this 44th question? An object is placed behind the center of curvature of concave mirror. The characteristics of the image is, characteristics of the image అడిగినాడు. సో ఫస్ట్ మీరు ఏం చేయండి, ఒక కాన్కేవ్ మిర్రర్ గీయండి. దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. మిడ్ పాయింట్ ఏమనాలి? పోల్ అనాలి. సో ఇమాజినరీ లైన్ ఏమనాలి? ప్రిన్సిపల్ యాక్సిస్ అనాలి. సో ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. ఇప్పుడు చూడండి, ప్లేస్డ్ బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బయట, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఆవల ఉంచినాడు. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఆవల కనుక ఉంచితే, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఆవల కనుక ఉంచితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఇన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇన్ బిట్వీన్ వాట్? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్, ఇన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. ఎట్లాంటి ఇమేజ్ వచ్చిందో చూడండి. సో ఇది ఈ విధంగా కనుక నిలువుగా కనుక ఉంటే తల క్రిందల ఇమేజ్ వచ్చింది, తల క్రిందల ఇమేజ్ వచ్చింది, ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. ఏ ఇమేజ్ వస్తుంది? ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది, ఒక పాయింట్. నెక్స్ట్ ఈ సైజును పోల్చినప్పుడు చిన్న సైజు వస్తుంది కాబట్టి డిమినిష్డ్ ఏమొస్తుంది? ఇన్వర్టెడ్ వస్తుంది, డిమినిష్డ్ వస్తుంది. ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది కాబట్టి దీన్ని రియల్ ఇమేజ్ అంటారు. ఏమంటారు? రియల్. రియల్, ఇన్వర్టెడ్, డిమినిష్డ్ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఆన్సర్స్ చూసుకోండి. రియల్ ఇమేజ్ అనేది ఉంది, డిమినిష్డ్ అనేది ఉంది కాబట్టి సెకండ్ ఆన్సర్కు చూడండి. సెకండ్ ఆన్సర్ మనకు రియల్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఉంది కాబట్టి దిస్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ విచ్ వాల్యూ ఈజ్ పాజిటివ్ ఫర్ ఎనీ కేస్? ఏ సందర్భంలోనైనా కాన్కేవ్ మిర్రర్కి ఏ సందర్భంలోనైనా పాజిటివ్ ఉండేది ఏంటిది? ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉంటుందా? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పాజిటివ్ ఉంటుందా? ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ ఉంటుందా? ఏది పాజిటివ్ ఉంటుంది? మరి ఎల్లప్పుడూ అన్నాడు. ఆల్వేస్ అనే పదం వాడినట్టు అనిపించింది చూడండి. ఆల్వేస్ అన్నాడు. విచ్ వాల్యూ ఈజ్ పాజిటివ్ ఫర్ ఎనీ కేస్, ఏ కేస్కైనా పాజిటివ్ ఉండేది ఏది అని అంటున్నాడు. పాజిటివ్ ఉండేది ఏది అంటున్నాడు. మనకు పాజిటివ్ ఉండేది ఏది అవుతుంది? ఏది ఉండదు. పాజిటివ్ ఉండేది ఏమన్నా అవుతుందా? ఏది కాదు. ఎందుకు కాదు? చూడండి, దిస్ ఈజ్ ద వాట్? కాన్కేవ్ మిర్రర్. సో ఇక్కడ ఏమన్నాము? పోల్ అన్నాము. దిస్ ఈజ్ ఎఫ్ అండ్ దిస్ ఈజ్ సి. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు? ఫోకల్ లెంత్ అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. పోల్ నుంచి కొలుస్తున్నాం, పోల్ నుంచి కొలవాలి. ఏ కొలత అయినా పోల్ నుంచే కొలవాలి. సో ఇక్కడ నుంచి వచ్చే సన్ రేస్ ఇట్లా వస్తాయి కదా, రేస్ ఈ విధంగా వస్తాయి, ప్యారలల్ టు ప్యారలల్ రేస్. అంటే రేస్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో కొలుస్తున్నాం కాబట్టి ఇది నెగిటివే ఉంటుంది, ఎప్పటికి కూడా నెగిటివే ఉంటుంది. ఇక ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ని దీని ముందటనే పెడతాం కదా ఎప్పుడైనా కూడా. ఆబ్జెక్ట్ని ఎక్కడైనా దీని ముందటనే పెడతాం కాబట్టి రేస్ ఈ విధంగా కనుక వస్తే, లైట్ రేస్ ఈ విధంగా, ఇన్సిడెంట్ రేస్ కనుక ఈ విధంగా కనుక వస్తే మనం డిస్టెన్స్ ఆపోజిట్లో కొలుస్తున్నాం. ఎందుకంటే ప్రతి డిస్టెన్స్ కూడా పోల్ నుంచే కొలవాలి కాబట్టి ఆపోజిట్లో కొలుస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా నెగిటివే ఉంటుంది. ఇమేజ్ కూడా ఏమవడం జరుగుతుంది? ఇమేజ్ కూడా ఇటు సైడే వస్తుంది. ఎప్పుడు ఇమేజ్ ఇటు సైడే వస్తుంది. ఒక్క పీకి ఎఫ్కి మధ్యలో ఉంచినప్పుడు ఇటు సైడ్ ఇమేజ్ వస్తుంది, కానీ మిగతా అన్ని కేసులలో ఇమేజ్ ఇటు సైడే వస్తుంది. కాబట్టి అగైన్ వాట్ వీఆర్ మెజరింగ్ ద లెంత్ ఫ్రమ్ ద పోల్ ఆపోజిట్ టు ద ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే. కాబట్టి ఇది కూడా నెగటివ్ ఉంటుంది. కాబట్టి మనకేమన్నాడు? పాజిటివ్ ఉండేది ఏది కాదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్ అన్నాను.